హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్య గారి. వెల్కమ్ టు సత్య గారి వ్లాగ్స్. గైస్, లాస్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేసిన కేరళ నుంచి తెప్పించిన స్పైసెస్ అన్బాక్సింగ్ వీడియో మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను మా మమ్మీ అయితే వెజ్ బిర్యానీ తయారు చేస్తాము. మా మమ్మీ అయితే కేరళ నుంచి తెప్పించిన స్పైసెస్తో వెజ్ బిర్యానీ చేస్తారని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే ఏం చేస్తున్నాం మమ్మీ? కేరళ నుంచి తెప్పించిన స్పైసెస్ తో వెజ్ బిర్యానీ చేస్తున్నాం. సో వెజ్ బిర్యానీ అనేది చేస్తున్నాం అనమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. ఇవాళ కేరళ నుంచి తెప్పించిన స్పైసెస్ తో వెజ్ బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఓకే మమ్మీ. ఆయిల్ పోసుకున్నాం మమ్మీలు. ఎంత మమ్మీ? ఒక పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా. ఎంత క్వాంటిటీ చేస్తున్నాం? ఎంత రైస్? హాఫ్ కిలో రైస్ చెయ్యం కదా, అంత చెయ్యము. 400 గ్రాములు రైస్ కి బిర్యానీ చేస్తున్నాను. ఓకే మమ్మీ. ఆయిల్ ఏమో ఒక 10 స్పూన్లు, చిన్న స్పూన్లతో 10 స్పూన్లు పోసాను. ఓకే మమ్మీ. ఇప్పుడు ఇలా మనవరాలు చూస్తుంది అనమాట వీడియో చేస్తే. నాకు కొంచెం సిగ్గుపడ ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం. ఓకే మమ్మీ. దూరంగా ఉన్నాము. ఇన్ని 4 4. ఓకే మమ్మీ. దూరంగా ఉన్నామా. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై అవుతున్నాయి మమ్మీ ఇవి. ఓకే. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాం. ఓకే. వెజిటేబుల్స్ ఏముంటాయి అవి అన్ని రకాలు వేసుకోవచ్చు. మాకు ఇంట్లో అవైలబుల్ గా ఉన్నాయి, మేము వేసుకుంటున్నాము. అంతే మమ్మీ. మీకు ఏ అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు. క్యారెట్ వేసాం. ఒక పచ్చిమిరపకాయ వేసాను. మళ్ళీ ఇవన్నీ ఘాటు ఎక్కువ అయిపోతాయని చెప్పి మమ్మీ. ఓకే మమ్మీ. ఈ లోపల మమ్మీలు ఇవి వేడి చేసుకుందాం. మిల్ మేకర్కి వాటర్ వేడి చేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వాలి కదా, సగం ఫ్రై అవ్వాలా మమ్మీ? సగం ఫ్రై అవ్వాలి. ఓకే. ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వేసుకున్నాం, స్పైసెస్ వేసుకున్నాం. బిర్యానీ స్పైసెస్. బిర్యానీ స్పైసెస్ చూసారా? సో ఇవన్నీ సర్ది పెట్టారు. చెప్పు మమ్మీ. జాజి పువ్వు. ఓకే. జాపత్రి. ఓకే. నల్ల యాలకులు. ఓకే. ఇదేంటి మమ్మీ అన్నా? దగడ పువ్వు అన్నాను. దగడ పువ్వు, మొగ్గలు, చెక్క, జాజికాయ కొట్టేసానమ్మా గౌరీ. మిరియాలు, సొంపు, తర్వాత కస్తూరి మేతి, తర్వాత బిర్యానీ ఆకులు. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకున్నాం. మరాఠీ మొగ్గు వేసా, అన్ని వేసేస్తున్నాను. అన్ని కలిపేసేసాను. కొట్టాలి. అది మళ్ళీ కొడదు. ఇలా వేసేస్తున్నాను. ఓకే మమ్మీ. ఆకులు ఇలాగా చింపుకుని వేసుకుందాం. మమ్మీలు. ఓకే. మంట తగ్గిస్తాను ఒకసారి. లో ఫ్లేమ్లో పెట్టాను. ఓకే. యాలక్కాయ, ఇది నల్ల యాలక్కాయ కొడతానమ్మా, కొట్టి వేద్దాం. ఓకే మమ్మీ. కొట్టాలి నల్ల యాలక్కాయ, అలా వేస్తే రాదు. పక్కన వాటర్ మరుగుతుంది. వాటర్ ఇవి వేయడానికి అన్నమాట. సోయా చంక్స్ మిల్ మేకర్ వేయడానికి. అది ఇదిగా నల్ల యాలక్కాయ చూసారా, కొడితే ఎలా ఉందో. ఇంకా చూడు మమ్మీ, ఇంకో గింజలు ఎక్కువ ఉన్నాయి మమ్మీ. నల్ల యాలక్కాయ కొట్టే వేసాను మమ్మీ. రెస్టారెంట్లో బిర్యానీలో నల్ల యాలక్కాయ వాడతారు. నల్ల యాలక్కాయ, దగడ పువ్వు కూడా వేస్తారు. మనం గ్రీన్ యాలక్కాయ వేసుకుంటాం. తర్వాత మమ్మీ ఇవి ఫ్రై అయినాయి.
ఇప్పుడు టమాటా వేసుకుందాం. 2 టమాటాలు. 2 టమాటాలు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఓకే మమ్మీ. మనం చేసుకునే బిర్యానీని బట్టి మమ్మీలు. ఓకే. ఫ్రై అవుతున్నాయి. ఈ లోపల మమ్మీలు ఈ ఫ్రై అవుతున్నాయి కదా, ఈ లోపల చూద్దాం. మిల్ మేకర్ వేడైపోయిన వాటర్ వేసేసుకున్నాం. ఓకే. కట్టేసాను, ఆఫ్ చేసాను. ఓకే ఏమ్మా వాటర్ బాగా పీల్చుకోవాలి. వేడి వాటర్లో వేసాం మమ్మీ మిల్ మేకర్. ఓకే. వాటర్ ఎలా పీల్చుకుంటాయి చూసాం మమ్మీలు. ఇలా కలుపు మమ్మీ, కలుపు ఇలాగా కింద పడిపోతాయని వాటర్ పీల్చుకుంటా మమ్మీ. వేడి నీళ్ళల్లోనే వేయాలి గైస్. మీరు నార్మల్ వాటర్తో వేసారనుకోండి పీల్చుకోవు. సో ఎప్పుడైనా సరే మిల్ మేకర్ ఈ సోయా చంక్స్ అనేవి వేడి నీళ్ళల్లోనే వేయాలి. పిండరు కదా మమ్మీ? ఇంకా పిండకుండా వేసేసుకోవచ్చు. వాటర్ మనం కొంచెం తగ్గించుకుంటాం కాబట్టి తగ్గించుకోవచ్చు కొద్దిగా. పిండక్కర్లేదు మమ్మీ, పిండకుండా వేసేసుకోవచ్చు. మనం వాటర్ పోసుకునే దాంట్లో కొంచెం వాటర్ తగ్గిస్తే సరిపోద్ది. ఓకే. ఇంకా బఠానీ కూడా వేసేస్తున్నాను. ఓకే. వావ్, కలర్ఫుల్గా ఉంది. పచ్చ బఠానీ నైస్. చూసావా మమ్మీలు? బాగా వస్తుంది. ఫ్రై అవుతుంది. స్మెల్ అలా వస్తుందో గుమ్మగుమ్మలుగానే బాగా వస్తుంది కదా, స్పైసెస్ బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే మమ్మీ. ఇది ఒక 4 స్పూన్స్ ఉంటుంది. అంతే మమ్మీ. 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. హోమ్ మేడ్ అండి, బయట వాడడం అనమాట. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. ఎస్. కొంచెం లో ఫ్లేమ్ మీద వేగిద్దాం మమ్మీలు. ఓకే మ్యామ్. వావ్, మంచి స్మెల్ వస్తుంది మమ్మీ. బాగా వస్తుంది కదా, చాలా బాగుంది స్మెల్ వస్తుంది. స్పైసెస్ మమ్మీ. మసాలా పొడి. ఏం మసాలా? ధనియాలు, జీరా పొడి. ఓకే. ఇదేమో మసాలా పొడి అన్ని కలిపి, మొగ్గలు చెక్క అన్ని కలిపి బిర్యానీ మసాలా పొడి. బిర్యానీ మసాలా పొడి వేసేసుకుందాం మమ్మీలు. ఓకే. మసాలా పౌడర్స్ యాడ్ చేసి చూసావా మమ్మీలు? వావ్, స్మెల్ వస్తుందా మమ్మీ? స్మెల్ వస్తుంది. బాగుంది. కొత్తిమీర కూడా వేసేసుకుందాం మమ్మీ. ఓకే. ఇప్పుడేనా? ఇప్పుడు వేసేద్దాం. కస్తూరి మేతి అన్ని వేసేసాం. కొత్తిమీర కూడా వేసేద్దాం, ఇంకా కలుస్తుందని రైస్ లో. ఓకే. కావాలంటే మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ లో మళ్ళీ వేసుకోవచ్చు. డన్. బాగుంటది గుమ్మగుమ్మలుగా. ఓకే. డన్. తర్వాత మిల్ మేకర్ వేసేసుకుందాం. ఓకే మమ్మీ. మిల్ మేకర్ కూడా వేసేసుకుందాం. ఓకే మమ్మీ. వాటర్ రాకుండా తీస్తున్నాను మమ్మీ. ఎస్ మమ్మీ. వాటర్ రాకుండా మిల్ మేకర్ వేసేసుకుంటాం. మా మమ్మీ వెజ్ బిర్యానీ బాగా చేస్తారు. సింపుల్ అండ్ ఫాస్ట్ గా చేసేస్తుంది, అందుకే నేను తింటాను ఇష్టంగా. గమ్ముని మనకి వంట లేట్ అయినా గబగబా వెజ్ బిర్యానీ చేసేస్తాను నేను. ఎస్. మిల్ మేకర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం మమ్మీ. ఓకే మమ్మీ. ఫ్లేమ్ తగ్గించుకోవాలి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా మసాలా పొళ్ళు, అడుగంటుతుంది మమ్మీ. ఓకే. అలా ఒకసారి కలుపుకుని ఓకే బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కడిగి మనం వార్చుకున్న బియ్యం, వాటర్ వంపి వార్చుకున్న బియ్యం అనమాట. 400 grams వరకు రైస్ తీసుకుని కడిగేసి పెట్టాం మమ్మీ. అవునమ్మా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఓకే మమ్మీ. బాగుంది కలర్ఫుల్ గాని. బాగుంటుంది. ఓకే. అలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మమ్మీ. కలుపు. పొడిగానే ఉన్నాయి.
బాగుంది. అన్ని ఇలాగా మిశ్రమం కలుపుకోవాలి మమ్మీ. ఓకే మమ్మీ. మొత్తం బియ్యం అన్ని కూడా అలా కలిస్తేయమంట. బాగా కలుపుకుంటే అన్నిటికి పడుతుంది మసాలా. ఓకే. మనం ఏ బియ్యం వేసాం మమ్మీ? గిద్ద మైసూర్ బియ్యం. మనం బిర్యానీ రైస్ వేయలేదు, గిద్ద మైసూర్ బియ్యం వేసాం మేము. ఇంట్లో నార్మల్ గా మేము తినే రైస్ ఇది. గిద్ద మైసూర్ బియ్యం అంటాం మేమైతే. ఇలా గిద్ద మైసూర్ బియ్యం అని అంటాం. ఇవి గిద్ద మైసూర్ రైస్ అన్నమాట. సోనా మసూరి. కాదు, ఇవి గిద్ద మైసూర్ అంటే. సోనా మసూరి అంటే బిర్యానీదా? పొడవుగా ఉంటాయి అవి. ఇవి పొడవు కాదు, పొట్టి అండి. మేము వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ 2 cups పోసుకున్నాం. 2 cups పోసుకుంటే 2 లోటాలు పోసాం కాబట్టి లోటా బియ్యమా? 2 లోటాలు. 2 లోటాలు బియ్యం. 1 లోటాకి 2 లోటాలు వాటర్ పోసుకోవాలి. ఓకే. సో 2 లోటాలు బియ్యం కాబట్టి 4 లోటాలు. 4 లోటాలు. 1 మమ్మీ. ఓకే మమ్మీ. 1 2 3 ఓకే మమ్మీ. ఇంకొకటి 4. ఎస్. చూసావా మమ్మీ? అలా 4 పోసుకోవాలన్నమాట. 1కి 2. మనం గ్లాస్ తో తీసుకున్నా, మనం దేనితో అయితే తీసుకుంటామో రైస్ దాంతో 2 సార్లు పోయాలి ఒక గ్లాస్ కి. ఏమా? స్పీడ్ పెట్టాను ఫ్లేమ్. సాల్ట్ కూడా వేసేసుకుందాం మమ్మీ. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటాయి. పెద్ద మంట పెట్టుకోండి, ఉడుకుతుంది. గుమ గుమ. ఓకే. వెజ్ బిర్యానీ. మా అమ్మాయి కేరళ నుంచి తెప్పించిన స్పైసెస్ తో చేసిన వెజ్ బిర్యానీ. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మమ్మీలు. ఒక స్పూన్ ఇది సాల్ట్. ఓకే మమ్మీ. పెద్ద స్పూన్ అంత సాల్ట్ కొద్దిగా వేద్దాం. ఓకే. ఒకసారి కలుపుకుందాం మమ్మీలు. ఓకే మమ్మీ. సాల్ట్ వేసాను. కలిపి సాల్ట్ అది సరిపోయిందో లేదో మనం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఎక్కువ మాత్రం వేసుకోకూడదు, తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాం మూత పెట్టక ముందే. ఓకే మమ్మీ. 3 విజిల్స్ వస్తాయి మమ్మీలు. 3 విజిల్స్. ఓకే. ఒక్కోసారి 2 విజిల్స్కే అయిపోతుంది బిర్యానీ. 2 విజిల్స్ అయిన తర్వాత తీసేసుకుని నార్మల్ గా పెట్టుకోవచ్చు. డన్. ఒకసారి టేస్ట్ చూద్దాం. కొద్దిగా తక్కువైంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం మమ్మీ. ఓకే మమ్మీ. లైట్ గా. కొద్దిగా సాల్ట్ తక్కువైంది మమ్మీ. ఓకే. కొద్దిగా వేసుకున్నాం. తక్కువైనా తినగలం కానీ ఎక్కువైతే తినలేం. అందుకే జాగ్రత్త అయిపోద్ది. క్వాంటిటీ జాగ్రత్తగా చూసుకుని సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఏదైనా సరే, చేసినా, పచ్చడి చేసినా, కూరలు వండినా, బిర్యానీ చేసినా సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సింది. ఎంత రుచి వస్తుందో అంతలాగా ఉంటుందండి. ఏమమ్మీ? ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 2 విజిల్స్ లేకపోతే 3 విజిల్స్. మమ్మీ. రెడీ. బిర్యానీ రెడీ. బాగుంది మమ్మీ. వెజ్ బిర్యానీ. గైస్ చూడండి, రెడీ అయిపోయింది. ఇలాగే ఉండాలి. పొడి పొడి ఆడుతుంది చూసారా? 2 విజిల్స్ మమ్మీ. 2 విజిల్సే. 2 విజిల్స్. 2 పెట్టాము, మళ్ళీ 3 అయితే ముద్ద అయిపోద్ది. ఒకసారి చెక్ చేద్దాం అన్నారు మా మమ్మీ. చెప్పు మమ్మీ. 2 విజిల్స్ పెట్టాను మమ్మీలు, మళ్ళీ ముద్ద అయిపోద్దని. ఫ్రెండ్స్ ఏం చేశానంటే 2 విజిల్స్ తోటి ఆఫ్ చేసాను. చూసారా ఎలా కుక్ అయిందో? అయిపోయింది, త్వరగా అయిపోయింది మమ్మీ. అన్ని ఫ్రై చేసుకుని వెజ్ బిర్యానీ రెడీ. చూడు మమ్మీలు. గైస్, కేరళ స్పెషల్, కేరళ స్పైసెస్ స్పెషల్ వెజ్ బిర్యానీ. అయ్యో తింటాను ఇప్పుడు. గుమ్మగుమ్మలు మమ్మీలు. బాగుంది మమ్మీ. చాలా బాగుంది. రుచి ఎలా ఉంది? స్మెల్ బాగుంది. చూడు మమ్మీ, టేస్ట్ ఎలా ఉందో నువ్వు చూడు మమ్మీలు. పెట్టు, చూస్తాను నేను. స్పూన్ ఇదిగో మమ్మీ. చూడు మమ్మీ. చల్లారనిద్దాం. గైస్ బాగుంది వెజ్ బిర్యానీ.
మిల్ మేకర్ తోటి ముద్ద అయిపోద్ది మమ్మీ. లేకపోతే అంతే నాకు తెలుసు. త్వరగానే అయిపోయింది మమ్మీ. అంతే అన్ని అయిపోతే చాలా 2 విజిల్స్ వచ్చేస్తాయి కంగారుగా. అలాగే చేస్తాను మరి. నేను పట్టుకోనా? నేను పట్టుకుంటా. ఎలా ఉంది మమ్మీలు? సూపర్ ఉంది. థ్యాంక్ యూ మామ్. బఠానీ కూడా తింటాను. బఠానీ కూడా తిని భోజనం చేసేస్తాను ఇప్పుడు. చూడమ్మా ఎలా ఉంది. ఏ మా మమ్మీకి ఇష్టమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి మీద తినాలి. సూపర్ ఉంది గాయస్. నువ్వు కూడా టేస్ట్ చేయ మమ్మీ. వెయిట్ మమ్మీ. అలా ఉంది చూడు. వావ్ మమ్మీలు సూపర్ ఉంది గాయస్. చాలా బాగా కుదిరింది. చూసారా రైస్ కూడా మనకి పలుకు చాలా బాగా వచ్చింది అనమాట. వేడి మీదే మీరు ప్లేట్లో పెట్టుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయికి వడ్డించేస్తున్నాను బిర్యానీ. ఎస్ మమ్మీ. మా అమ్మాయి గైస్ మా అన్నయ్య అయితే పైనుంచి ఫోన్ చేశాడు అనమాట. గొమ్మలు వచ్చేస్తున్నాయి అయితే మా అబ్బాయికి. పైన ఉంటాడు కదా, పైనుంచి ఫోన్ చేశాడు. పై రూమ్ లో ఉన్నాడు. 5 స్టార్ లో ఉంటాడు, 2nd ఫ్లోర్ లో. అన్నాడు గుమ్మలు వచ్చేస్తున్నాయి మమ్మీ బిర్యానీ రెడీ అయిపోయిందా అంటున్నాడు మా అబ్బాయి. ఫోన్ చేశాడు ఇప్పుడే. రెడీ అయిపోయింది నాన్న రానన్నా అన్నాను. అంగ వచ్చేస్తున్నాడు. ఫస్ట్ మా అమ్మాయికి వడ్డించేస్తున్నాను. ఎస్ గైస్. సో ఇవాళ మాకు వెజ్ బిర్యానీ అయితే ఇలా కుదిరింది అనమాట. చూసారా యమ్మీ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ. పట్టుకో మమ్మీ, ఎండింగ్ చెప్దాము. ఓకే గైస్ చూసారా ఎంత టైంలో చేసాం మమ్మీ? 15 to 20 minutes అంతే. అన్ని మనం సర్దేసుకుని అన్ని కట్ చేసేసుకుని పెట్టేసుకుంటే అవి ఎగిపోయి అన్ని మిశ్రమం వేస్తానంటే 10 minutes లో అయిపోద్ది. అంతే. మొత్తం 20 minutes. గైస్ చాలా సింపుల్ గా క్విక్ గా వెజ్ బిర్యానీ అయితే మా మమ్మీ చేశారు కదా. సో మీకైతే ఈ రోజు వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. గైస్ మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. Bye bye.